అనగనగా ఒక ఊరిలో సీతయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. చాలా సీతయ్యకు బాగుంది. నలుగురు నిజంగా కుమారులు. రుచిగా కాని ఉంది. ఆ నలుగురు నాకు కూడా పనిపాటలు ఒకటివ్వు. ఏమీ చేయకుండా సోమరితనంతో తిరుగుతుండేవారు. కొద్దీ సీతయ్య ఆరోగ్యం క్షీణించింది. నా తర్వాత ఈ సోమరి కొడుకులు ఎలా బతుకుతారో అని ఆయన నిరంతరం ఆందోళన చెందేవడు. వారిలో మార్పు తీసుకురావడానికి ఒక ఆలోచన చేశాడు. నాన్నలారా, నాకు సమయం దగ్గర పడింది. నేను మీకు ఒక విషయానికి చెప్పాలి. మన పొలంలో నేను పూర్వీకుల నుంచి వచ్చిన ఒక విలువైన నిధి దాచాను. అది ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తులేదు కాని, మీరు వెతికితే అది మీకే దొరుకుతుంది. దానితో మీరు సుఖంగా బతకవచ్చు. నిధి దొరుకుతుందనే ఆశతో ఆ సోమరి కొడుకులు తెల్లవారుజాము నుంచే పొలాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అంగుళం కూడా వదలకుండా పొలం అంతా తవ్వేశారు. తొందరగా చేయండి. ఇదిగోండి ఇక్కడ. అబ్బా, చాలా వేగిడిగా ఉంది. నేను అలసిపోయాను. అబ్బా, పొలం అంతా తవ్వాం కదా, ఎక్కడా నిధి జాడలేదేంటి? కొడుకులు ఇంటికి వెళ్లి తండ్రికి నిధి దొరకలేదని చెబుతారు. పర్వాలేదు నాన్నలారా, ఎలాగో పొలం అంతా తవ్వేశారు కదా, ఇప్పుడు అందులో కొన్ని విత్తనాలు చల్లండి. తవ్విన పొలం వృధాగా పోదు. తండ్రి మాట విన్న కొడుకులు, చేసేదేమీ లేక పొలంలో విత్తనాలు చల్లారు. ఆ ఏడాది వర్షాలు కూడా బాగా కురిశాయి. కొన్ని నెలల తర్వాత పొలం అంతా బంగారు రంగులో పండిన పంటతో కళకళలాడుతూ ఉంటుంది. కొడుకులు కష్టానికి తగిన ఫలితం దక్కింది. పంటను అమ్మి వచ్చిన డబ్బును తండ్రి చేతుల్లో పెట్టారు. చూశారా నాన్నలారా, నేను చెప్పిన నిధి ఇదే. కష్టపడితేనే నిజమైన సంపద దొరుకుతుంది. ఈ డబ్బు మీ శ్రమకు ప్రతిఫలం. నిధి అంటే భూమిలో ఉండే బంగారం కాదు, మనం చేసే శ్రమలోనే అసలైన బంగారం ఉంది. అప్పటి నుంచి ఆ నలుగురు కొడుకులు సోమరితనాన్ని వదిలేసి, శ్రమ విలువ తెలుసుకుని తండ్రితో కలిసి సంతోషంగా జీవించారు. ఈ కథ నీతి మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.